అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ రియల్ ఎస్టేట్. హైదరాబాద్ చాలా హ్యాపెనింగ్గా మారిపోయింది కదా. గత 10, 15, 20 సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్మెంట్ చూస్తే అందరం చాలా గర్వపడుతున్నాం. విషయం ఏంటంటే ఏ సంపదనైనా పెంచుకోవచ్చు, కానీ భూమి మాత్రం ఎప్పుడూ ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి భూమిని నమ్ముకున్న వాళ్ళు, భూమిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పుడూ ముందుకు సాగుతారు తప్ప వెనక్కి తిరిగి చూసుకునే పనే ఉండదు. ఇక నెక్స్ట్ డెవలపింగ్ హాట్ ఏరియా ఏది హైదరాబాద్లో అంటే ఈస్ట్ హైదరాబాద్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ నేను ఇవాళ ప్రత్యేకంగా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి వాళ్ళ వెంచర్ చూడడానికి వచ్చానమాట. ఈ వెంచర్ మనకి దాదాపు టౌన్లోంచి వస్తూ ఉంటే చుట్టూ మంచి డెవలప్ అయిన ఇళ్ళన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ చుట్టూ ఉండే కనెక్టివిటీ కూడా అద్భుతంగా, చాలా పాయింట్స్ ఆఫ్ వ్యూ నుంచి ఇది చాలా అనుకూలమైన ఏరియా అని చెప్పచ్చు. రాబోయే 3, 5, 7 సంవత్సరాల్లో ఇక్కడ భూముల ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటబోతున్నాయి. ఐ హ్యావ్ విత్ మీ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, మనందరికీ సుపరిచితులు మహేందర్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే చాలా పేరుగాంచిన ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ. గత అంటే 2010 నుంచి 15 సంవత్సరాల నుంచి ఎన్నెన్నో వెంచర్స్ వేశారు, చాలా మందిని లక్షాధికారులు, కోటీశ్వరులు చేశారు. మహేందర్ రెడ్డి గారు, వెల్కమ్ అండి, స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ అండి. ఎంత ప్రశాంతంగా ఉంది సార్ ఇక్కడ. చాలా బాగుంటుంది, చాలా ఇక్కడ నుండి వెళ్ళడానికి కూడా అనిపించదు, ఇక్కడే ఉండాలి అనే విధంగా ఉంటుంది ఈ వెంచర్. చాలా అద్భుతంగా. అవును సార్. సో ఫైనలీ అంటే ఈ ఏరియా గురించి మనకి ప్రత్యేకంగా తెలుసు, హైవే కనెక్టివిటీ, అప్రూవల్స్ అన్నీ కూడా, కానీ మీ మాటల్లో వినాలని వచ్చాను సార్. ఏమిటి మన వెంచర్ చెప్పండి. ఎన్ని 10 ఎకరాల విస్తీర్ణం? ఇది 10 ఎకరాలలో ఉందండి వెంచర్. హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవల్తో ఉంది. ఇది ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసినాం. యాక్చువల్లీ ఎర్లీ స్టేజ్లో ఉంది, అయినా కూడా సేల్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడే వర్క్లు స్టార్ట్ చేస్తున్నాము. ఇది కనెక్టివిటీ చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి కేవలం 3.5 కిలోమీటర్, ఎగ్జాక్ట్గా 3.5 ఉంటుంది. వరంగల్ హైవే కేవలం 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఆదిలాబాద్ టౌన్ డైరెక్ట్ కనెక్టింగ్ అంటే ఒక 100 మీటర్సే ఆదిలాబాద్ టౌన్ వచ్చేసి. సో కనెక్టివిటీ 3 హైవేలకు ఉన్నట్టే. ఒకటి ఓఆర్ఆర్, ఒకటి విజయవాడ హైవే, ఒకటి వరంగల్ హైవే. కాబోయే భద్రాచలం హైవే మళ్ళీ మధ్యలో కాబోయే, ఇప్పుడు ఇంకా వర్క్ అవుతుంది అది. భద్రాచలం హైవే కూడా చాలా నియర్ బై ఉంటుంది. సో కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉండే కనెక్టివిటీ ఉంటుంది అన్నట్టు దీనికి. ఒకప్పుడు గట్కేసర్ జస్ట్ ఒక పాసింగ్ రైల్వే స్టేషన్లో రైల్లో వెళ్తుంటే ఒక పాసింగ్ స్టేషన్, కానీ ఇప్పుడు ఒక హాట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్. సో ఇక్కడ KG to PG అన్ని కాలేజెస్, స్కూల్స్ అన్ని ఉన్నాయి. చాలా వరకు పెద్ద స్కూల్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, ఫార్మసీ కాలేజ్ ఉంది, ఎయిమ్స్ అనే ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది బీబీ నగర్కు. ప్లస్ ఐటీ సెక్టార్స్ కూడా, మాదారం ఐటీ సెక్టార్ అని ఇప్పుడు కాబోయే ఐటీ సెజ్ ఉంటుంది. పోచారం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, అంటే అక్కడ వేల మంది వర్క్ చేస్తున్నారు. అది కేవలం మనకి కొంచెం 10 మినిట్స్ దూరంలో ఉంటుంది. సో ఇవన్నీ పెద్ద హబ్గా మారబోతుంది. యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉన్న వెంచర్లు కాబట్టి ఇవి చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ కూడా. అంటే వాళ్ళ రిటర్న్స్ ఏదైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకు, ఎవరైనా పెట్టుబడి పెట్టేది ఓన్లీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ను రిటర్న్స్ ఎక్కువ చేసుకోవడానికి. ఇది చాలా అద్భుతమైనది. అంటే తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు తీసుకోవడమే కస్టమర్కి చాలా లాభదాయకంగా ఉండదు. మన వెంచర్ గురించి మాట్లాడితే మనకి 10 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్ సైజెస్ ఏంటండి? ఎగ్జాక్ట్ అండి, ఇది 10 ఎకరాలలో మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుండి స్టార్ట్ అవుతుందండి. దీంట్లో డెవలప్మెంట్స్ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, చుట్టూ కాంపౌండ్, మంచి ఆర్చ్ వస్తుంటుంది, సైకిల్ ట్రాక్, పార్కులు, ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్స్ అన్ని ప్రతిదీ చాలా, అంటే ఒక విల్లా ప్రాజెక్ట్ ఏవైతే ఉంటాయో 90% అన్ని ఉంటాయి దీంట్లో. కారణం ఏంటి? మామూలుగా ఓపెన్ ప్లాట్స్ కి ఫెసిలిటీస్ ఇవ్వరు కదా. అంటే ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడానికి రెడీగా ఉన్నది కాబట్టి, ఇది వాళ్ళు ఉండాలి కాబట్టి మనం రెడీగా అన్ని చేసి పెట్టాలి. ప్లగ్ అండ్ ప్లే లాగా. జస్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఒక ప్లగ్ పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, అన్ని అంటే సీసీ రోడ్లు, వాళ్ళకి ఎన్ని రోజులైనా రోడ్ వర్క్ ప్రాబ్లం కాదు. అదే డాంబర్ రోడ్ వేసినాం అనుకో, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు రోడ్ అంతా పాడైపోతుంది. సో మనం సీసీ రోడ్లు ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. ఇది ఇంకొక మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇది GHMC లిమిట్స్ లోకి వచ్చేది. ఓహో, ఇది చాలా వార్త అండి. అవునండి, ఇది GHMC లో కలిసి. అంటే ఇది హైదరాబాద్ లోనే ఉన్నాం. ఓకే, వెరీ గుడ్. హైదరాబాద్ అని చెప్పొచ్చు అఫీషియల్ గా. ఇది వేరే ఊరు కాదు, ఎక్కడో టౌన్ ఇంకెక్కడికో కాదు, హైదరాబాద్ GHMC లిమిట్స్ లో ఉన్నది ఇప్పుడు. సో ఆదిలాబాద్ తో సహా GHMC లో కలిసింది ఇప్పుడు. అది చాలా అడ్వాంటేజ్ కస్టమర్లకు. ఇప్పుడు ఏం వర్క్ జరుగుతుంది సార్ ఇదంతా? ప్రెసెంట్ గా డ్రైనేజ్ వర్క్ అవుతుంది అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వర్క్, వాటర్ లైన్ కరెక్ట్. అది ఇదంతా ఎప్పటికి పూర్తి అవుతుంది? దాదాపుగా 3 months లో మెయిన్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయితే ఒక 4 to 5 months లో మాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేస్తాం. రైట్ సార్. అంటే మనకి 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తో పాటు ఇంకా పెద్ద సైజ్ ప్లాట్స్ కూడా కావాలనుకున్న వాళ్ళ రెండు తీసుకోవాలా లేకపోతే? లేదండి, 150 ఉన్నాయి, 165 ఉన్నాయి, 180 ఉన్నాయి, 250 ఉన్నాయి, 300 ఉన్నాయి. అంటే డిఫరెంట్ సైజులు ఉన్నాయి. చిన్న ప్లాట్ తో మొదలు పెడతాం. చిన్న ప్లాట్ ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ లో
మనకి ఎంత G+1 G+2 కొట్ట ఎంత స్క్వేర్ ఫీట్ ఎంత కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ 150 యార్డ్స్ లో మనం 2400 SFT కట్టుకోవచ్చు హ్యాపీగా విత్ పర్మిషన్స్ విత్ ఆల్ పర్మిషన్స్ తో 2400 SFT కట్టుకోవచ్చు. అంటే ఒక విల్లాకి సరిపోయేంత సైజ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి ఆప్షన్ కూడా వాళ్ళకు. అంటే కస్టమర్లు మామూలుగా ఎక్కడైనా విల్లా కొనాలంటే ఒక 3-4 కోట్లు అవుతుంది ఇప్పుడు. అలాంటిది ఇది ఒక 60-70 లక్షలనే వాళ్ళు విల్లా కాన్సెప్ట్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా సార్ ఇక్కడ చుట్టుపక్కల మనకి అంటే ఏ మనకి సెజ్ గురించి చెప్పారు మీరు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ యంగర్ జనరేషన్ వచ్చి సెటిల్ అవ్వడానికి ఎలా ఉంది చెప్పండి. అంటే యాక్చువల్గా ఇది ఎందుకు ఇక్కడే తీసుకోవాలి కస్టమర్ అని చెప్పడానికి, ఈవెన్ హైటెక్ సిటీలో జాబ్ చేసినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఎట్లా అది ఎలా అంటే ఇప్పుడు మన ఉప్పల్ మెట్రోకు ఉప్పల్లో ఒక పెద్ద ఫ్లైఓవర్ వేస్తున్నారండి, అతిపెద్ద ఫ్లైఓవర్ అది. అదొకసారి కంప్లీట్ అయితే ఇక్కడి నుంచి 20 to 25 minutes లో మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు. అంటే ఎవరైనా ఐటీ ఎంప్లాయ్ ఉంటే ఇక్కడి నుంచి 25 minutes అక్కడ జర్నీ చేసుకొని అక్కడ కార్ పెట్టుకొని మెట్రో ఎక్కితే 1 hour లో వాళ్ళు హైటెక్ సిటీలో ఉండగలుగుతారు. సో ఈజీ వే అన్నట్టు. ప్లస్ ఒకవేళ మెట్రోకి పోకుండా ఓన్లీ అవుటర్ నుండి వెళ్ళాలి అంటే కార్లో అవుటర్ నుండి డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఎయిర్పోర్ట్ 30 to 40 minutes లో. జస్ట్ నోట్ చేసుకోండి అందరూ, ఇక్కడ నుంచి మెట్రో గనక ఎక్కితే మనకి ఐటీ అటు సైడ్ వెళ్ళాలంటే కూడా గంటలో వెళ్ళిపోవచ్చు మెట్రోలో. మెట్రో స్టేషన్ ఎక్కడ సార్? ఉప్పల్ మెట్రో నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి ఎంత 20-25 minutes లో 20 minutes ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కి వెళ్తారు. అక్కడ నుంచి గంట ప్రయాణం. ఇంత ప్రయాణం అనుకుంటున్నారు కదా, మనకి యాక్చువల్లీ సిటీలో ఇప్పుడు చూస్తే మనకి అమీర్పేట నుంచి మేదీపట్నం దాకా పోవడానికి గంట పడుతుంది ట్రాఫిక్ టైం అయితే. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుని కీ అని సౌండ్లు వింటూ వెళ్ళడం కంటే హాయిగా మీరు ఏ మెట్రోలోనో పుస్తకం చదువుకుంటూ మ్యూజిక్ వింటూ వెళ్ళిపోవచ్చు. అది రెండవది. ఇప్పుడు ఎయిర్పోర్ట్, మనకు మెయిన్ ఎయిర్పోర్ట్ కూడా 30 to 40 minutes లో రాబోతుంది. అది వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ కూడా ఆదిబట్ల ఐటీసీ కూడా 20 minutes లో వెళ్ళిపోవచ్చు. అంటే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా అనుకూలమైన ప్లేస్. ఇక్కడ ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడి నుంచి కూడా పోయి వర్క్ చేసుకుని దగ్గర ఉంటుంది. 20 to 30 minutes లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అందుకొరకు ఈ ఏరియా అంటే ఇప్పుడు డెవలపింగ్, అంటే ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. యాక్చువల్గా ఒకసారి డెవలప్ అయింది అంటే సేమ్ వెస్ట్ లాగానే అయిపోతుంది. పట్టుకోవడం కూడా ఏ సామాన్యుడు కూడా కొనాలంటే ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ లో. చాలా బాధాకరం అండి. అంటే బాధాకరం అంటే గర్వపడే పరిస్థితి కూడా. ఇప్పుడు సామాన్యులు ఇల్లు కొనుక్కోవాలంటే హైదరాబాద్ లో మనకి ఇలా డెవలపింగ్ వెంచర్స్ ఈ స్టేజ్ లో వచ్చి పట్టుకుంటేనే భూమి దొరికినట్టు. ఇండిపెండెంట్ హౌస్ అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్ సిటీలో అయితే. ఇక్కడ సో అయితే మరి పోచారం కూడా మనకి ఐటీ కారిడార్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంత 10 minutes జర్నీ చేసుకోవచ్చు. 10 minutes జర్నీలో చాలా పెద్ద ఐటీ కారిడార్ అండి అది. ఇన్ఫోసిస్ అవన్నీ చాలా ఉంటాయి, చాలా మంది వేల మంది వర్క్ చేస్తున్నారు. ఒకటి. రెండోది 10 ఎకరాల్లో ఎన్ని ప్లాట్స్ ఉంటాయి సార్? మన మొత్తం అప్రాక్సిమేట్ 170 ప్లాట్స్ వరకు దీనిలో అవైలబుల్ ఉన్నాయండి. సో మొత్తం అయితే 170 ప్లాట్స్ ఉంటాయి దగ్గర డిఫరెంట్ సైజెస్ లో. అవునండి. అండ్ ఇందులో కూడా ఏమన్నా మనకి చుట్టూ ఉండే గ్రీనరీ అది వాటి గురించి చెప్పండి సార్. టోటల్ గా ప్రతి ప్లాట్ కు మనం 3 చెట్లు పెట్టేస్తున్నాం. ప్రతి ప్లాట్ కు వచ్చేస్తాయి. ప్లస్ ఇప్పుడు మనం 10% పార్క్ ఏరియా వదిలిపెట్టినామండి. ఈ 10% లో మనకు మొత్తం పార్క్ లో గ్రీనరీ ఉంటుంది, ప్లస్ సైకిల్ ట్రాక్ ఉంటుంది, చిన్న చిన్న ప్లే గేమ్స్ ఉంటాయి, చిన్నపిల్లలకు కావాల్సిన అన్ని గేమ్స్ దానిలో పెట్టగలుగుతున్నాం. ఒకటి. రెండవది, ఏ కస్టమర్ అయినా మనం ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఒక్కసారి కస్టమర్ విజిట్ చేస్తే ఈజీగా ఐడియా పడుతుంది. అసలు నిశ్శబ్దం నమ్మలేకపోతున్నాం. అంటే ఎంతో దూరంలో ఉంటే ఇట్లాంటి ప్రశాంతత దొరుకుతుంది, కానీ చాలా దగ్గరలో ఇంత ప్రశాంతతంగా జిహెచ్ఎంసీ లిమిట్ లో ఇంత ప్రశాంతత దొరకడం చాలా అరుదు. అలాంటి వెంచర్ ఉంటుంది. సేఫ్టీ కూడా ఉంటుంది కదా, చాలా సేఫ్టీ. వేరే వాళ్ళు ఇల్లు కట్టుకునే లోపు మనం వచ్చి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అఫ్కోర్స్ చుట్టూ మనకి ఇల్లు కనిపిస్తున్నాయి, మస్తు టౌన్ డెవలప్ అయిపోయింది కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు అంటారు. రెండవది, ఇప్పుడు ఎర్లీ బోర్డ్ ఆఫర్ ఉన్నది. యాక్చువల్లీ ఇప్పటికే మేము 80 plots అమ్మేశాం. ఇప్పటికి ఇంకా లాంచింగ్ చేయలేదు. కొనుగోలు చేసిన వాళ్ళందరూ ఎట్లాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు? ప్రొఫెషనల్స్? మాక్సిమం డాక్టర్స్ ఉన్నారండి, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే ఏంటంటే వాళ్ళ ఆల్రెడీ మా ఎగ్జిస్టింగ్ కస్టమర్లు చాలా మంది మా దగ్గర ఎట్లా ఉంటారంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మా గురించి, ఎలా చేస్తారు, డెవలప్మెంట్ ఎలా చేస్తారు. వాళ్ళందరూ బాగా డబ్బులు సంపాదించుంటారు 100% డెవలప్. చాలా మంది మా దగ్గరకు వచ్చి 2013లో ఒక కస్టమర్ నేను ఒక ప్లాట్ ఇచ్చింటిని. ఆ కస్టమర్ వెతుక్కుంటూ వచ్చాడు. మొన్న నేను 3000 per యాడ్ చొప్పున మేము కొన్నాం మీ దగ్గర, 30,000 per యాడ్ చొప్పున అమ్మేసినాం మొన్న. పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ధరల గురించి మాట్లాడదాం, అయ్యాక దాన్ని అసలు విల్లా కట్టుకోపోతే ఏం చేయాలో కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు ధరలు మీరు మంచి ధరకి ఇస్తున్నాం అంటున్నారు.
అర్జెంటుగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చూసి మీతో వచ్చి సైన్ అప్ చేస్తే ఎంతకి ఇస్తారు సార్? ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎర్లీ బోర్డ్ ఆఫర్లో కేవలం 18,500 రూపీస్ ఇస్తున్నాము పర్ స్క్వేర్ యార్డ్. లాంచింగ్ రోజు 20,000 ఉంటుంది. సో 18,500 పర్ స్క్వేర్ యార్డ్ అంటే 150 అనుకుందాం. అవునండి. అంటే మనకి 18,000 9,250 కాబట్టి 18,500 ప్లస్ 25 lakhs నుండి 26 lakhs వరకు రిజిస్ట్రేషన్ అంతా కలిపి 26 lakhs లో మనం ఇవ్వగలుగుతాం. ఏమో మహేందర్ రెడ్డి గారు మనసు మంచిదని విన్నాను కాబట్టి మీరు వచ్చి మాట్లాడుకుంటే మేబీ ఇంకో కొంచెం ఏమన్నా తగ్గించి అంటే ఆల్రెడీ ఎర్లీ బోర్డ్ ఉంది అయినా ఒకసారి మీరు మొత్తం మాట్లాడితే ఇంకొక బంపర్ ఆఫర్ ఏంది కస్టమర్ కంటే 15 days లో టోటల్ పేమెంట్ కనుక చేస్తే కస్టమర్ కు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కంపెనీ భరిస్తుంది. ఒక కస్టమర్ భరించక్కర్లేదు, మనమే భరిస్తాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు మన అలాంటి వాళ్ళు ఎవరు వచ్చారు, నేను చూసాను వెంచర్ బాగుంది, నాకు నచ్చింది, ఆ ప్లాట్ ఇవ్వండి అంటాను. దానికి ఏమన్నా అంటే పరిధులు ఉంటాయి కదా? అవునండి. అంటే ఇది మీ ప్రహరీ గోడ అని చెప్పేస్తారు, వెంటనే మాకు ఏమైనా గోడ కట్టిస్తారా? వాల్ కట్టుకోవచ్చు, ఒకటి కట్టుకోవచ్చు, మనం కస్టమర్ కట్టుకోవచ్చు ఒకటి. రెండోది 90% చుట్టూ కాంపౌండ్ ఉండి మేమే దాన్ని సెక్యూరిటీగా పెడుతున్నాం. 3 years మెయింటెనెన్స్ మేమే చేస్తాం. అలాంటిది లేదు మాతో. అదే మెయిన్. చాలా మంది ఎన్ఆర్ఐ కస్టమర్లకు ప్రతి 6 months వాళ్ళకి ప్లాట్ ఫోటో తీసి పంపిస్తాం. మీ ప్లాట్ ఇలా ఉంటుంది, ఇట్లా ఉంది, ఇంత సెక్యూరిటీ ఉంది అని మా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాం అన్నట్టు. అందుకొరకే కస్టమర్లు చాలా మంది ఎన్ఆర్ఐ కస్టమర్లు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉండిపోయారు, ఇంకా తీసుకోలేదు. అంటే చాలా మందికి అంత నమ్మకంతో ఉన్నారు. సో 25-26 lakhs ఇప్పుడు పెట్టుబడి పెడితే మధ్యతరగతి వాళ్ళకి అది సిగ్నిఫికెంట్ అమౌంట్ అయితే రాబోయే 5-7 సంవత్సరాల్లో ఎంతకు పెరుగుతుంది మహేందర్ రెడ్డి గారు? మీ ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేనంత చెప్పొచ్చు. ఒక 3 years డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 3 years 25 lakhs 50 lakhs 100% ఉంది. ఎందుకంటే ఒక్కసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఏది 35-40,000 తక్కువ ఉండదండి పర్ యాడ్. విత్ ఇన్ వన్ ఇయర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. ఫైనల్ అప్రూవల్ రాగానే కన్స్ట్రక్షన్ చాలా మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు. కన్స్ట్రక్షన్ తీసుకున్న దాంట్లో కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది జంప్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మరి కన్స్ట్రక్షన్ చేసుకోవద్దు, నేను ఊరికే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా అట్లా పెట్టుకోవచ్చు అండి. చాలా మంది అదే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికే చాలా మంది తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, స్కూల్ ఫీజు అంటే కాలేజీలకు బయటకు పంపించడానికి కానీ, దేనికైనా వర్క్ అవుతుంది అనేది చాలా మంది ఇన్వెస్ట్మెంట్గా కూడా వాడుకుంటున్నారు. అండ్ వీటన్నిటితో పాటు ఆఫ్ కోర్స్ ఇది సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కూడా అండ్ చుట్టూ ప్రహరీ గోడ కట్టి ఇది గేటెడ్ కమ్యూనిటీగా అందించే ప్రయత్నమే. కాబట్టి మనం చూస్తున్నాం అన్ని విధాల మనకి ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అన్ని ఫెసిలిటీస్ జస్ట్ ఇల్లు కట్టుకుని ఉండడానికి వీలుగా అన్ని ఫెసిలిటీస్ అందిస్తున్నారు మహేందర్ రెడ్డి గారు. అండ్ మంచి పేరుగాంచిన సంస్థగా మనకు తెలుసు శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్. సార్ ఇప్పుడు ఎవరికైనా డబ్బులు లేవనుకోండి, లోన్ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? భూమి మీద లోన్ వస్తుందా సార్? ఎగ్జాక్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఐడిబిఐ బ్యాంక్ ఇస్తున్నది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఈ ఎస్ బ్యాంక్, ఈ 4 బ్యాంకులతో మనం టైఅప్ అయ్యాం. అంటే వాళ్ళు ఆల్రెడీ లోన్ అప్రూవల్ ప్రాజెక్ట్ అప్రూవల్ పెట్టేశారు. ఆల్రెడీ అప్రూవ్డ్ లోన్స్ కూడా ఇచ్చారు. ఒక 4-5 లోన్స్ కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. సో మన ఓబులేష్ వచ్చి ఇప్పుడు అర్జెంట్ గా లోన్ అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. 100% వాళ్ళ సిబిల్ ప్రొఫైల్ కరెక్ట్ గా ఉంటే, ఎందుకంటే ఈ వెంచర్ కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఇవ్వరు కదా. మళ్ళీ మెయిన్ బ్యాంకులు ఐడిబిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఎస్ బ్యాంక్, ఈ 4 బ్యాంకులు మనకు అప్రూవ్ అయ్యి రెడీగా ఉన్నాయి. కస్టమర్లకు చాలా మందికి ఇప్పుడు 4-5 కస్టమర్లకు ఆల్రెడీ లోన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. బాగుంది సార్, చాలా బాగుంది. అంటే మనం ఇంకా లాంచ్ చేయకముందే ఇంత ఫాస్ట్గా సేల్స్ అవుతుంది. ఒరిజినల్గా సంక్రాంతి తర్వాత దీన్ని లాంచ్ చేయబోతున్నాం. నాకు తెలిసి లాంచింగ్ వరకే ఇది క్లోజింగ్ కూడా అంటే టోటల్గా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మాకు మంచి పార్టీ ఇస్తారు అయితే 100% అండి. మా సుమన్ టీవీ చూసి చాలా మంది వస్తారు సార్. ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే విశేషం ఇక్కడ గుడి కూడా ఉంది, బడి కూడా ఉంది, ఆసుపత్రి ఉంది, బీబీ నగర్ లో ఎయిమ్స్ ఉంది, ఇక్కడ మంచి చాలా పెద్ద రంగనాయక స్వామి గుడి ఉంది. అండ్ ఈ ప్రాంతం ఏంటంటే అనుకూలమైన ప్రాంతం అందరికీ. మన హైదరాబాద్ సంస్కృతి ఏదైతే చెప్తాం మనం, గంగా జమున సంస్కృతి అని, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసికట్టుగా ఉండే ఈ ప్రాంతం చాలా అనుకూలం. సో పీపుల్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇక్కడికి వచ్చి చేస్తారు. ఇక్కడ గుడి ఉంది, ఈ ప్రాంతంలో మనకి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. కాబట్టి ఇది ఒక మినీ టౌన్గా 5 to 10 yearsలో డెవలప్ అవుతుంది. ఇప్పుడైనా పిల్లల కోసం, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఇది కూడా ఎదిగి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ అండి. ఇంకెక్కడెక్కడ సార్ మనం వెంచర్స్ అన్ని? మన వరంగల్ హైవే ఉన్నాయి, బెంగళూరు హైవే ఉన్నాయి, విజయవాడ హైవే ఉంది. కమింగ్ సూన్ నెక్స్ట్ మంత్ మనం శ్రీశైలం హైవేలో కూడా లాంచ్ చేయాలి. మీకు చాలా టఫ్ డెసిషన్ కదా, మీ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలంటే బాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ అండి, ఇది కూడా కరెక్ట్. సో మొత్తానికి మీ లొకేషన్ ఎట్లా పెట్టుకున్నారు, మీరు ఎక్కడ స్టే చేస్తారు? అంటే యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఇప్పటికి స్టిల్ నేను ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్నా, ఎట్ సైడ్ చేయాలి, ఎక్కడ ఉండాలి అనేది. ప్రొఫెషనల్స్ అందరికీ ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కడ ఏం అర్థం కాని స్టేజ్ ఉంటుంది. మామూలుగా మేము అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో
వెస్ట్కి వెళ్ళాలనుకున్నాం. ఆల్రెడీ సాచురేషన్ అయిపోయినది, అటు వెళ్ళడం వెళ్ళలేదు. మ్యాక్సిమం 90% మాది వరంగలే కాబట్టి ఈస్ట్ సైడే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ విల్లా కట్టుకోవడానికి మీరు ఏమైనా సహకరిస్తారా? అంటే యాక్చువల్గా మన దగ్గర చాలా మంది బిల్డర్లు ఉన్నారండి, వాళ్ళతో మనం టైఅప్ చేయిస్తున్నాం. అది వాళ్ళు ఒక ఎస్ఎఫ్టీ కింద అని చెప్తారు, వాళ్ళే కట్టించేస్తారు. మొత్తం నామ్స్ రాసేసుకుంటారు, ఈ నామ్స్ ప్రకారం కట్టిస్తామని, ఆ నామ్స్ ప్రకారం హెల్ప్ కూడా మీరు చేసేస్తాం. సపోజ్ నేను కొని ఓ 2 ఏళ్లలో ఇల్లు మహేందర్ రెడ్డి గారు మీరు ఇంకో వెంచర్ ఉంది కదా, నేను అక్కడ పెడదాం అనుకుంటున్నాను డబ్బులు, ఈ పైసలు మీరు అమ్మి పెడతారా? అది కూడా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మేము అమ్మక్కర్లేదండి, కస్టమర్లు అమ్మేసుకుంటాం, అంత ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఏమంటున్నారంటే అందరూ కొండం అయితే కొనేస్తారు, ఇప్పుడు మార్కెట్ మంచి ప్రైసెస్ కి మీకు దొరుకుతాయి, దాని వాల్యూ కూడా పెరిగినట్టు పేపర్ మీద చూపించవచ్చు, మనం 1.5 కోటి అయిపోయింది మన ల్యాండ్ అని, అమ్మేటప్పుడు కష్టం అవుతుంది మన కస్టమర్లు దొరకడం అని ఒక డౌట్ ఉంది చాలా. ఎగ్జాక్ట్. అది ఎక్కడ అంటే కొంచెం దూర ప్రాంతాల్లో అయితే అది ఆ ప్రాబ్లం ఉందండి, అమ్మలేము. అదే టౌన్ కానుకున్నది ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక సొసైటీ లాగా తయారు చేస్తున్నాం వీళ్ళందరినీ. వీళ్ళకి ఒక సొసైటీ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళే అరే పక్క ప్లాట్ అమ్ముతున్నారు, ఈ ప్లాట్ అమ్ముతున్నారు అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కొనుక్కుని కొంతమంది అంటే రియల్ ఎస్టేట్ ప్యాషన్ ఉన్న వాళ్ళు 4-5 తీసి పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్ అదే. సో అలాగా మనకి మనసుంటే మార్గం ఉంటుంది. మీరు సంపాదించి ఆర్థికంగా ఎదగాలన్నా, లేదు మంచి ఇల్లు కట్టుకుని విల్లా కట్టుకుని హైదరాబాద్ అని అనిపించుకునే ఒక ఏరియాలో మంచిగా ఇల్లు కట్టుకుని విల్లా కట్టుకుని అండర్ 1 crore అంటే 70 lakhs కల్లా మీకు ప్లాట్తో పాటు విల్లా కూడా కన్స్ట్రక్షన్ అయి వచ్చేస్తుంది. ఇంకా స్కై ఇస్ ద లిమిట్. దాన్ని అందంగా తీర్చిదిద్దుకుని ఇంటీరియర్స్ అద్భుతంగా చేసుకుని కళల ప్రపంచం నిర్మించుకోవచ్చు. బహుశా మహేందర్ రెడ్డి గారు మంచి బిల్డర్ని అటాచ్ చేస్తే చిన్న స్విమ్మింగ్ పూల్, కొంచెం పెద్ద ప్లాట్ తీసుకుంటే కూడా మీరు చిన్న పూలో ప్రైవేట్ జకూజియో ఏదో పెట్టుకోవచ్చు. హంగులన్నీ అంటే 5 star హంగులతో పాటు కట్టుకోవడానికి అనుకూలమైన ఏరియా, అనుకూలమైన ప్రైస్. ఇది ఘట్కేసర్లోని ఏదులాబాద్లో ఉన్న ఈ వెంచర్కి తప్పకుండా మీరు అందరూ వచ్చి ఒకసారి చూసి వెళ్తారని ఆశిస్తున్నాం. ఫస్ట్ నేను కస్టమర్లకు కోరుకునేది ఒకటే, మీరు ఏదైతే వెంచర్లో ఆల్రెడీ చూసి ఉంటారో, అన్ని సైట్ విజిట్ చేసి ఉంటారు, మీరు డిసిజన్ తీసుకునేటప్పుడు లాస్ట్ మా దగ్గరకు ఒక సైట్ విజిట్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం ఏదైనా కానివ్వండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. మీరు 100% మాది నచ్చుతారు. ఎందుకంటే మిగతా చుట్టుపక్కల ఉన్న దానికన్నా రేటు తక్కువ ఉంటుంది, డెవలప్మెంట్లు పర్ఫెక్ట్ ఉంటాయి, డాక్యుమెంటేషన్ పరంగా చాలా 1954 నుండి డాక్యుమెంటేషన్ మనం ఇచ్చుకుంటూ వాళ్ళకు పర్ఫెక్ట్ ఇప్పటికిప్పుడు ప్రాబ్లం కాదు, వాళ్ళ మనుమన్లకు కూడా ప్రాబ్లం రాకుండా చూసుకునేంత డాక్యుమెంట్ ఇవ్వగలుగుతాం. అది అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే మనకి బ్యాంక్ అప్రూవల్స్ వచ్చాయి అంటేనే అర్థం బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళకి క్షుణ్ణంగా వాళ్ళ పేపర్ వర్క్ చేసి ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి ఆ తర్వాతే ఒక లోన్కి అప్రూవల్ ఇస్తారు. కాబట్టి అది కూడా ఒక బెంచ్ మార్క్. ఎగ్జాక్ట్ అండి. సో మీరు కూడా కావాలంటే ఒకసారి క్లియరెన్సెస్ 1954 నుంచి ఉండే డాక్యుమెంట్స్ క్లియరెన్సెస్ చూసి పరిశీలించి చక్కగా ఇన్వెస్ట్ చేసుకుని ఎదుగుతారు అందరూ అని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి. సో కొత్త సంవత్సరం వస్తుంది 2026కి, ఏంటి సార్ మీ రెజల్యూషన్? ఎగ్జాక్ట్గా 2025 ఇప్పటికీ చాలా మంది హ్యాపీ కస్టమర్స్ని చేసాం మేము. ఇప్పటికీ 4,000 to 5,000 కస్టమర్స్ మేము చాలా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడగలిగినాం. 2026 దాన్ని డబుల్ చేయాలని, ఒక ఇయర్లో డబుల్ చేయాలనేది మా ఒక్క కోరిక. తప్పకుండా మీ కోరిక నెరవేరాలి, చాలా మంది మీ ద్వారా కూడా మంచి లబ్ధి పొందాలని ఆశిస్తున్నాం. మహేందర్ రెడ్డి గారు, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో మంచి నిర్ణయాలు తీసుకుందాం, ఆర్థికంగా మంచి డెసిషన్స్ తీసుకుని స్థిరపడదాం అందరం కలిసి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.